ఓకే స్టూడెంట్స్, చూడండి ఈరోజు మనం డే 2లో ఫస్ట్ సమ్ చూడండి ఏముంది. 7 into 11 into 13 plus 13 at the same time 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5. ఈ టూ నెంబర్స్ ని ఏ అయితే ఉన్నాయో వీటిని మనం ఏం చెప్పాడు అంటే కాంపోజిటివ్ నెంబర్స్ అని ప్రూవ్ చేయమన్నాడు. ఓకేనా, చూడండి యాక్చువల్ గా ప్రైమ్ నెంబర్స్ కాంపోజిటివ్ నెంబర్స్ అంటే మనం ఏం చెప్పాం చూడండి ఒకసారి. ప్రైమ్ నెంబర్ అంటే ఏం చెప్పాం, ఓన్లీ టూ ఫ్యాక్టర్స్, వన్ ఒకటి ఇట్ సెల్ఫ్ నెంబర్ ఒకటి మనకి ఫ్యాక్టర్స్ ఉంటాయని చెప్పి, అంటే ఓన్లీ టూ ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని ప్రైమ్ అన్నాం. అదే కాంపోజిటివ్ నెంబర్ అంటే ఏం చెప్పాం మనం, మోర్ దెన్ టూ ఫ్యాక్టర్స్ ఉంటాయని చెప్పాం. అర్థమైందా? అంటే ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, మనం సపోజ్ ఒకటి ఎగ్జాంపుల్ తీసుకుంటే చూడండి 4 ఈక్వల్ టు 2 into 2 అని చెప్పాం. అంటే ఇప్పుడు చూడండి 4 అనే దానికి 1 ఒక ఫ్యాక్టర్ ఉంటే 4 ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. ఇలా ఈ టూ ఫ్యాక్టర్స్ కాకుండా మనకి కూడా ఇక్కడ 2 అనేది కూడా ఫ్యాక్టర్ అయింది. ఎలా ఫ్యాక్టర్ అయితే ఆ నెంబర్స్ ని కాంపోజిటివ్ నెంబర్స్ అంటాం. ఓకేనా, ఇప్పుడు చూడండి మనం ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చూడండి 7 into 11 into 13 plus 13. చూడండి ఇక్కడ 13 అనేది కామన్ తీసాం అనుకోండి, మనకి 7 into 11 into ఇక్కడ ఎంత ఉంటుంది 1 plus 1. ఇది మనకు వచ్చింది. కామన్ తీస్తే చూడండి మనకి రావడం అలా వచ్చింది. ఓకేనా, ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చూడండి 7 11 77 into 1 అంటే 77 ప్లస్ ఇక్కడ 1 అంటే ఇప్పుడు చూడు 13 into 77 ప్లస్ 1 అంటే 78. అంటే ఇప్పుడు చూడ మనకి ఏమొచ్చింది 13 into 78 అని ఒక నెంబర్ వచ్చింది. ఓకేనా, అయితే ఇప్పుడు చూడండి దీని యొక్క వాల్యూ అనేది మనం ఏదో ఎక్స్ అనుకున్నాం అనుకోండి. ఈ ఎక్స్ అనే నెంబర్కి 1 ఒక ఫ్యాక్టర్ ఉంటే ఎక్స్ అనేది ఒక ఫ్యాక్టర్ ఉండాలి. అలా ఉంటేనే ఇది ఏ నెంబర్ అని చెప్తాం, ఎక్స్ అని ప్రైమ్ నెంబర్ అని చెప్తాం. కానీ ఇక్కడ ఏమైంది, 1 ఎక్స్ కాకుండా మనకి చూడండి 13 ఒక ఫ్యాక్టర్ వచ్చింది, 78 కూడా ఒక ఫ్యాక్టర్ వచ్చింది. అప్పుడు చూడండి ఈ నెంబర్ని మొత్తాన్ని మనం ఇంకేమనొచ్చు, మోర్ దెన్ టూ ఫ్యాక్టర్స్ వచ్చాయి కాబట్టి కాంపోజిట్ నెంబర్ అంటాం. అర్థమైంది కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది చూడండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం 5 కామన్ తీసాం అనుకోండి. 7 into 6 into ఇక్కడ 5 కామన్ తీసాం కాబట్టి 1, ఇక్కడ 4 into 3 into 2 into 1 ప్లస్ ఇక్కడ 5 కామన్ తీసాం కాబట్టి ఇక్కడ కూడా 1. ఇప్పుడు చూడండి ఇక్కడ 5 into 7 6 42 into 4 1 4 into 3 2 6 6 1 అలాగే 6 కాబట్టి ఓకే ఇక్కడ ప్లస్ 1. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ 5 into 42 into 4 6 or 6 4 24 ప్లస్ 1. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు 5 into చూడండి ఈ రెండు ఇంటూ చేయండి, 4 2s 8 4 4s 16. నెక్స్ట్ 2 2s 4 2 4s 8. చూడండి ఎంత వచ్చింది 8, ఇక్కడ 10 1 అంటే చూడు ఇలా వచ్చింది ప్లస్ 1 అనమాట. ఓవరాల్గా చూడండి ఇక్కడ 5 into 1 0 0 8 ప్లస్ 1 అంటే 9 ఇలా వచ్చింది. అంటే ఇప్పుడు చూడండి సేమ్ ఇక్కడే కూడా 5 into 1 0 0 9 ఈజ్ ఈక్వల్ టు ఇది కూడా ఏదో ఎక్స్ అని తీసుకున్నాం అనుకోండి. 1 ఒక ఫ్యాక్టర్, ఇదే ఎక్స్ కి ఎక్స్ ఒక ఫ్యాక్టర్. ఈ టూ ఫ్యాక్టర్స్ కాకుండా అదర్ మనకి 5 1 0 0 9 కూడా ఏమైంది ఒక ఫ్యాక్టర్ అయింది. అయితే చూడండి మోర్ దెన్ టూ ఫ్యాక్టర్స్ వచ్చాయి కాబట్టి దీన్ని కూడా మనం ఏమనాలి, కాంపోజిటివ్ నెంబర్ అన్నారు. అర్థమైందా? నెక్స్ట్ సమ్కి వెళ్దాం చూడండి.